గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతపురం మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, కాకినాడ టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, జిల్లా ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ వనమూడి మోహన్ వర్మ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రామచంద్రరావు మాట్లాడుతూ, ఈ 78వ సంవత్సరాల స్వాతంత్ర్యం ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందో, నూతన ప్రభుత్వం ఏర్పాటు కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనం జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 78వ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగదనులు, వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈనాడు మనకి స్వాతంత్రం లభించింది. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో అనేక నిరంకుశ పాలన చేసి ప్రజలు అనేక రకరకాల ఇబ్బందులు పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం వచ్చిన తర్వాత అనేక మంది, ఎంతోమంది దీనికి విప్లవకారులు వచ్చారు. విప్లవకారులు వచ్చిన తర్వాత అనేక మంది త్యాగదనులు వచ్చారు. వాళ్ళందరి యొక్క సహకారంతో ఈనాడు మహాత్మా గాంధీ గారు ఈనాడు శాంతియుతంగా ఉండి బ్రిటిష్ వారితో ఈనాడు యొక్క స్వాతంత్ర ఫలితాలు మనం సంపాదించాలి. ఇది అదే ఆ రోజున మన మహాత్మా గాంధీ గారు చెప్పారు, మన స్వాతంత్రం వచ్చిందంటే మనకు దాని ఫలితాలు మన అందరికీ అందాలి, ప్రజలందరికీ అందాలి ఉద్దేశం మీద. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా ఈనాడు మరి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన, అలాగే మన మోడీ గారి బీజేపీ నాయకత్వాన్ని ఈనాడు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.